మై ఛానల్ సాయి కుమార్ భార్గవి వ్లాగ్స్ కదా. ఎందుకు ఏడుస్తున్నావు? హాయ్ చెప్పు. హాయ్. సో ఈరోజు అయితే ఈవినింగ్ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా. పైనకి వచ్చి మంచిగా ఆడుకుంటున్నాం. బిల్డింగ్ పైన రోజు టైం స్పెండ్ చేస్తాం. ఈవినింగ్ టైమ్స్ సన్సెట్ వస్తుంది, సన్సెట్ పోతుంది. సో మీకు చూపిస్తాను, చూడండి, బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్ని. కిసి మమ్మీకి థ్యాంక్ యూ. మళ్ళీ కిసి. నా లిప్స్టిక్ మొత్తం రుద్దేసుకుండు వేదాంశ్ లిప్స్కి. ఏమన్నా అంటే దెబ్బ తోకింది అని చెప్తుండు. ఏమైంది అన్నాడా? ఏమైంది చెప్ప, ఏమైంది? దెబ్బ తాకిందా? ఓకే, బాయ్ బాయ్. హాయ్ చెప్పు. హాయ్ హర్షిత్, హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ బ్రో. హాయ్. వేదాంశ్ ఏమైనా వాడేస్తున్నావా? హాయ్ ఫ్రెండ్స్. హాయ్ పర్ఫెక్ట్. లిప్స్టిక్ అంతా పూసుకుంటున్నది. చూడండి చూడండి. హాయ్ చెప్పు. దెబ్బ కాదు, దెబ్బ తాకలేదు, కావాలని చెప్తుండు. లిప్స్టిక్ అంతా పూసుకుంటు. ఇక్కడ బ్యూటిఫుల్ వ్యూ ఉంది, చూసారా? ఐ లవ్ దిస్ ప్లేస్. వీడియోలో అంత క్యాప్చర్ అవ్వట్లే. పడతావు వేదాంశ్? వర్షిత్ చీ చెప్పుతో ఆడుతుండ్రా. ఇది చూడన్నా. ఉంటుంది మనతోటి. ఈవినింగ్ అయితే పిల్లల్ని తీసుకొని పైకి అయితే వెళ్ళిన. ఇక్కడ మంచిగా ఆడుకుంటాం మేము. ఇంటి ముందర కాకుండా బిల్డింగ్ పైన అయితే మంచిగా టైం స్పెండ్ చేస్తాం. ఈవినింగ్ టైమ్స్ ఒక 4:30, 5:30 వరకు పైననే మంచిగా టైం స్పెండ్ చేసి ఇంకా కిందికి అయితే వెళ్ళిపోతాము. పిల్లలకి కూడా కట్టేసినట్టు ఉండొద్దు కదా, బిల్డింగ్ పైకి వెళ్ళి ఇంకా ఆడిపిస్తాను. మంచిగా వాళ్ళకంటూ కొన్ని గేమ్స్, ఇంకా ఇద్దరు కలిసి ఆడుకుంటారు, హైడ్ అండ్ సీక్ ఆడుకుంటారు. ఇంకా ఇక్కడైతే మా తమ్ముడు పైన సిగ్నల్ ఎక్కువ వస్తుంది అనేసి వాడు ఏదో చూసుకుంటుండు. మేము ఇద్దరం అయితే ముగ్గురం అయితే ఇంకా టైం స్పెండ్ చేస్తున్నాం. అట్లా సన్సెట్ని చూసుకుంటూ ఇంకా మంచిగా ఆడుకుంటూ. మేము ఇంటికి వచ్చి 1.5 month అవుతుంది. ఇంక ఇక్కడ అయితే ఎవరంతా పరిచయం కాలేదు. ఇక్కడ చలి ఎక్కువ ఉండడం వల్ల బయటకు ఎవరు వెళ్ళరు. ఇంకా అంతా ఎవరు ఇంటి పక్కన వాళ్ళు కూడా ఎవరు పరిచయం కాలేదు. కిడ్స్ అయితే పరిచయం అయిపోయారు కానీ ఇంకా పెద్దవాళ్ళు అయితే ఇంకెవరు కాలేదు. సో ఇక్కడ అయితే వేదాంశ్ చూస్తారు కదా, మొబైల్ పెట్టేసి డ్యాన్స్ చేస్తుండు. చెప్పినా కదా వాడికి వ్లాగింగ్ అంటే ఇష్టం అనేసి, కానీ వాళ్ళ తమ్ముడు వస్తుండు పట్టుకుంటుండు అనేసి మళ్ళీ తెచ్చి వేరే ప్లేస్లో పెడుతుండు. వీళ్ళిద్దరు అయితే ఎంత కొట్లాట ఉంటుందంటే, వర్షిత్ని ముట్టుకొనియాడు. వీడు ఏదైనా టాయ్ పట్టుకున్నా కానీ, ఫోన్ పట్టుకున్నా కానీ వర్షిత్ని టచ్ చేయనియాడు. ఆ ఈగోయిజం ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. బేసిక్గా బ్రదర్స్ మధ్యలో, సిస్టర్స్ మధ్యలో ఈ ఈగోయిజం ఉంటుంది కదా, అది ఎట్లా పోతుందో తెలీదు. పెరిగే కొద్దీ తగ్గిపోతుందేమో అనుకుంటున్నా. సో ఇక్కడ అయితే బ్యూటిఫుల్ సన్సెట్ అయితే పోతుంది కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇక్కడ నాకైతే చాలా నచ్చింది. నేచర్కి దగ్గరగా ఉండడము, అంత సౌండ్ పొల్యూషన్ లేకుండా ఉండడం. అరే చెప్పు తీసుకుని కూడా చెప్పచ్చు పడ్డదిరా. నీకు దెబ్బలు ఎట్లా పడతాయి తెలుసా? మళ్ళీ నుంచి వర్షిత్ జిట్టికి 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 వర్షి. ఐష్ నీకు వస్తుండు, నువ్వు ఎక్కువ అవుతుంది తెలివి. మళ్ళీ నుంచో వర్షి. అది కనిపిస్తలే ఫేస్.
వర్షిత్ హాయ్ హాయ్. మళ్ళీ లేస్తుండ్రా. జిట్టికి 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 హీరో 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 జిట్టికి జిట్టి. వంశీ పట్టుకో. జిట్టికి జిట్టికి జింటికి జింటికి జిట్టికి జిట్టికి. ఒక్క అడిగేస్తుండు. నువ్వు దూరం ఉండరా. ఫస్ట్ టైం నడుస్తుండ్రా. ఫస్ట్ టైం నడుస్తుండు. వేదాంత్ చిట్రా నీకు ఒకటి చెప్తా. అరే దూరం నిలబెట్టరా సరే. ఆడు చూడు కావాలని పడుతుండు వాడికి. ఇప్పుడు లే నిలబడు నిలబడు. వర్షిత్ వర్షిత్ హాయ్. నించో లే నిలబడు. హాయ్ హాయ్ వర్షిత్ వర్షిత్. పట్టుకర 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 పట్టుకర. ఇట్రా వర్షిత్. నేను వేదాంశ్ కలిసి ఇంకా వర్షిత్ని అయితే నడిపించడము ప్రాక్టీస్ చేస్తున్నాము. వీడొక్కడు నడవడం వచ్చేస్తే బాగుండరా బాబోయ్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నడిచేంత వరకు వస్తే కొంచెం బెటర్ కదా పిల్లలు. ఇంకా లేదంటే ఊరికి ఎత్తుకోమనే ఏడుస్తాడు. చూస్తున్నారు కదా వేదాంశ్ అయితే ఒక్కొక్కసారి మంచిగా ఉంటాడు వాళ్ళ తమ్ముడితోటి, ఒక్కొక్కసారి అయితే ఎట్లనో బిహేవ్ చేస్తాడు. అందుకే ఈ వీడియోని రాగా పెట్టేసిన.